మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు అంటూ రాసిన అందరిశ్రీ పాట గుర్తుకొస్తుంది. ఈ సన్నివేశం చూస్తే ఒక తండ్రి తన బాబుకు అంత్యక్రియలు చేయలేని దయనీయ పరిస్థితిలో శ్మశాన వాటికలో కొడుకును పెట్టుకొని ఉంటున్న సందర్భంలోనే స్థానికుల సమాచారం మేరకు కొంతమంది స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి ఆ కొడుకుకు అంత్యక్రియలు చేసిన పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఆ తండ్రి ఆవేదన ఏంది అనేది తెలుసుకునేందుకు జిఎస్ మీడియా ఇక్కడ ఆ తండ్రి దగ్గర రావడం జరిగింది. ఆయన అడిగిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది చాలా హృదయకరమైన దృశ్యం, ఎందుకంటే ఆ సన్నివేశాలు మేము చూపించలేని పరిస్థితి మీడియాలో. ఒకటి, నీవు కొడుకుని తీసుకెళ్ళి శ్మశాన వాటికలో కూర్చున్న పరిస్థితి కావచ్చు, అదేవిధంగా నీ కొడుకు పరిస్థితి ఉన్నాడు. ఆ బాబుకు మొదటి నుంచి ఏం జరిగింది, ఏం ఆడ ముందు నుంచి అట్లా ఉన్నాడు యాక్చువల్గా. కాకపోతే బాగానే ఉండే, అందరం బాగానే ఉంటాం, ఫ్యామిలీ కొట్లాట్లా ఏమి ఉండకుండా మంచిగా ఉండే మొత్తం. కాకపోతే ఇంకా ఏ మొదలైందో మన ఇంకా చెప్తుర్రు గంతగా. ఇంకా నా పేరు మీద ఇద్దరు ఇన్ని పైసలు ఇట్లా సంగతి నన్ను అంటున్నారు గంతగా. బాబు ఎన్ని సంవత్సరాలుగా సిక్ అయి ఉన్నాడు, ఆ పరిస్థితుల్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 14 సంవత్సరాలు ఉన్నాడు బాబు. 6 నెలలు ఆ బాబును వదిలేసి వెళ్ళింది, నేను పెట్టుకున్నా. ఏమైంది బాబుకి? బాబు పుట్టినప్పటి నుంచి అట్లా ఉన్నాడు అన్న, అంటే నడుములు మెడలు ఏం చూపించినాం మస్తు చూపించినాం. ఈ గల్లా 20 సంవత్సరాలు ఉన్నాను, ఇదే లైన్లో 20 సంవత్సరాలు ఉన్నాము. ఇంకా చూపించినాము, అంత చూపించిన బాగానే ఉన్నాం. కానీ ఈ 6 నెలల నుంచి కొంచెం ప్రాబ్లమ్ స్టార్ట్ అయినాయి మన విషయంలో. మనీ లేదు ఇంట్లో, అది అంతమించి ఏం లేదు. ఇంకా అంటే బాబుకు ఏం డిసీజ్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. బాబు మంచం మీదనే ఉన్నాడా ఎన్ని సంవత్సరాల నుంచి, లేచి నడుస్తున్నానా, ఎందుకు చనిపోవడం జరిగింది? ఇంకా మధ్యలో ఇంకా బాబు అయితే 10 రోజులు ఇంట్లో ఉన్నాడు. 4 రోజులు నేను ఉన్నా. వానికి నీళ్ళు నాకు ఆమె వదిలేసి వెళ్ళిండే, నేను నీళ్ళు తాగినా, వానికి నీళ్ళు తాపాలి. నా పానం నాకు జాండీస్ వచ్చినప్పుడు ఆ టైంలో నాకు లేచే పొజిషన్ లేదు, ఆమె వదిలేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకా ఆమె వచ్చింది. అని నీళ్లు తాగినావు నువ్వు, తర్వాత బాబు కూడా నీళ్ళు తాపే బతికించినట్టున్నావు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరు కూడా నీకు సాయం చేయలేదా? నాకు ఎవరేం చేయలేరు అన్న, ఎవరేం చేయలేరు. కిషోర్ అన్న కూడా చేసిండు, కిషోర్ అన్న చేసిండు నిన్న. ఎందుకు సాయం కోరలేదా స్థానికుల దగ్గర? ఈ పరిస్థితి ఉంది మాకు బతకలేని. ఇప్పుడు నీవు ఏం పని చేసేవాడు, ఇప్పుడు ఏం పని చేస్తలేవా? చేస్తున్నా పని చేసుకుంటే నేను వెళ్తుంది అంత ఎన్నికి ఏమన్నా సరే ఇప్పుడు కూడా. కాకపోతే అంటాం ఏంటంటే పుకార్లు కానీ పని చేయడు, ఏం చేయడానికి పుకార్లు ఎందుకు, ఇంటి విషయాలు బయట చెప్పుకుని ఆమెకి ఏం అవసరం నాకు తెలియదు. కొంతవరకు నాకైతే నిన్న కిషోర్ని సాయం చేసాడు. చనిపోయిన విషయంలో కూడా ఏం చెప్పలేరు నాకు. చనిపోతే కూడా ఇట్లా సంగతి ఇట్లా ఇంకా ఎవరు ముందు ఇంట్లోకి రాలేరు, చూడలేరు కూడా. ఈడ ఎత్తుకొని కూకున్నా అంతే. దాని తర్వాత ఇంకా చూపించిన అందరికి చూపించిన. దాని తర్వాత ఇంకా కిషోర్ అని వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ చనిపోయిన తర్వాత బాబును నువ్వు ఎట్లా తీసుకెళ్ళావు, ఆ శ్మశాన వాటికకి ఎట్లా వెళ్ళావు? నేను ఆటోకి వెళ్ళాను. ఇక పెద్ద మనుషులు అన్న కూడా ఉన్నాడు, పెద్ద మనుషులు ఉన్నారు. ఇంకా ఆడ గిరేకుని అంటే ఇంక మొత్తానికి పోలీస్ అని వచ్చిండు. ఆయన తిడుతున్నాను. వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ అమ్మ వచ్చినాక చూసినాక తొలకపోతే కొత్త అని చెప్పిన ఆ మాట. వాళ్ళ అమ్మ కూడా రాలేదు. బాలరాజు చెప్తున్న మాట ప్రధానంగా అయితే బాబును బతికించలేని పరిస్థితి, అదేవిధంగా ఏదో ఉండి చాలని తిండితోనే ఉండేవాళ్ళం. బాబు చిన్నప్పటి నుంచి కూడా ఒక డిసీజ్తోన మంచాలనే ఉన్నాడు. అతను బతికించడానికి కూడా ప్రయత్నం చేసి చనిపోయిన తర్వాత నాకు చేయడానికి ఫిండర్ చేయడానికి కూడా డబ్బులు లేవు కాబట్టి ఆటోలో శ్మశాన వాటికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక స్థానికులు వాళ్ళు వచ్చి అంత్యక్రియలు చేశారు. మా పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనప్పటికి కూడా ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికి ఎవరు కూడా రాకూడదు. గౌరవప్రదమైన అంత్యక్రియలు చేయడానికి ప్రభుత్వ పరంగా ఎవరికైనా సరే అభాగ్యులు వచ్చినప్పుడు శ్మశాన వాటికకు అక్కడ గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయడానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసే విధంగా కూడా ఆలోచన చేయాలని కూడా జిఎస్ మీడియా కోరుకుంటుంది. ఎందుకంటే చాలా మటుకు స్వచ్ఛంద సంస్థలన్నీ ఆదుకుంటున్నాయి, కానీ ఇలాంటి పరిస్థితి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న అభాగ్యులకు అన్ని స్వచ్ఛంద సంస్థలు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం శ్మశాన వాటిక దగ్గర మాత్రం అంత్యక్రియలు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిపించేట్లుగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అక్కడ ఫినరల్ చేసేటప్పుడు కూడా అంత్యక్రియలు శ్మశాన వాటికలలో ఇలాంటి వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా అంత్యక్రియలు గౌరవప్రదంగా చేసేటట్లుగా ప్రభుత్వాలు
ఆలోచన చేసి అక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రభుత్వాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు చూడాలని చెప్పి కోరుతాను. ఏదైతే స్థానికులు ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత సాయం చేసి అక్కడ జేసీబీ పెట్టి అంత్యక్రియలో పాల్గొనేటట్లుగా కూడా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కొద్దిగా హెల్ప్ చేశారని కూడా బాలరాజు చెప్తున్నాడు. కానీ ఇది ఒక ఘటనగా ఉదాహరణగా తీసుకొని ప్రభుత్వం వెంటనే శ్మశాన వాటికలో ఎవరైతే అంత్యక్రియలు చేయలేని అభాగ్యులు ఉంటారో వాళ్ళ కోసం మాత్రం శ్మశాన వాటికలో ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అంత్యక్రియలు చేసే విధంగా ఎవరైతే ఏమీ లేని వాళ్ళు వచ్చినా కూడా అంత్యక్రియలు చేసే విధంగా చేయాలని చెప్పి కూడా జిఎస్ మీడియా కోరుకుంటుంది. ఇలాంటి ఘటన చూస్తే మాత్రం మరి విధానకరమైన దృశ్యాలు అయితే ఉన్నాయి. అది ఆ విజువల్స్ జిఎస్ మీడియా చూపించలేని పరిస్థితి. కొంత మాత్రం ఏదైతే ఉన్నాం, ఎందుకంటే ఆ బాబుని చూస్తే మాత్రం అంత హృదయ విదాయకరంగా ఉన్న దృశ్యాలే ఉన్నాయి కాబట్టి ఆ దృశ్యాలను అయితే జిఎస్ మీడియా చూపించలేకపోతుంది. అందుకనే ఇప్పుడు తండ్రితో మాట్లాడించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ కూడా ముందరికి వచ్చి వాళ్ళు చేయడం జరుగుతుంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం జిఎస్ మీడియా చేస్తుంది. సార్, నా పేరు ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి నేను బిఆర్ ఫౌండేషన్ అనే ఎన్జిఓ ఫౌండర్ని. నిన్న నైట్ ప్రేమ్నగర్ శ్మశాన వాటికలో ఒక తండ్రి ఒక చిన్న బాబుని, చనిపోయిన వ్యక్తిని తన ఒడిలో పెట్టుకొని మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఏడ్చుకుంటా కూర్చున్నాడని చెప్పేసి మన హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ రావడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ రావడంతో మనం ఇక్కడికి వెళ్ళి చూడంగా హృదయం చలించిపోయే ఘటనని నా జీవితంలో మొదటిసారి చూసిన. అతన్ని, ఆ బాబుని తీసుకొని అక్కడ అదే శ్మశాన వాటికలో జేసీబీని తీసుకొచ్చి మా మిత్రులు, మా టీం సభ్యుల సహకారంతో ఆ జేసీబీతో గుంతదొగి అతనికి దాన సంస్కారాలు చేయడం జరిగింది. ఏదేమన్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. శేఖర్ గౌడ్, జిఎస్ మీడియా, మహబూబ్నగర్ జిల్లా.